ఇదే నన్ను ఆవహిస్తుంది. అవును, ఇది ఎలక్షన్ అయ్యే వరకు ఎవరికైనా ఇక నాకు తప్పదు. నాకు జూన్ 4 వరకు మీరు లాక్కొచ్చి ముఖ్యమంత్రి లాగా వివరించమని నేను వివరించను. తత్వం వేరు, సహజం అది. ఇప్పుడు కేసీఆర్ ఏందనంటే తేలుపుకు అదే మంత్రం, పామ్ కాటుకు అదే మంత్రం వేయడం వల్ల అన్ని వికటించినాయి. సో నేను ప్రభుత్వం, ముఖ్యమంత్రి వేరు. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించాల్సినప్పుడు 100% వారి గౌరవాన్ని తగ్గకుండా ఆ మర్యాదలన్నీ పాటించిన. ఎన్నికలు వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఓటు అడుగుతుండ్రు. ఇక్కడ కిషన్ రెడ్డిని అడుగుతలేరు, సంజయ్ని అడుగుతలేరు, అడుగుతలేరు. అన్నాడు కదా, మరి నేను కొట్లాడేది ఎవరితోటి? ఆయనతో కొట్లాడాలి. మరి ఆయనతో కొట్లాడాలన్నప్పుడు నైస్ తీసుకుంటే ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు కదా, మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు బీజేపీలో చేరతారని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయనకు నన్ను అనడానికి ఏం లేదు, చేయలేదు అనలేడు, నా మీద ఆరోపణలు చేయలేడు. ఎందుకంటే ఈ 100 రోజుల్లో నేను పర్వాలేదు పాస్ మార్కులతో వ్యవహరించిన సమాజం కూడా ఆమోదిస్తుంది. నాకు తెలిసినంత వరకు మీ ఇంక్లూడింగ్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి కూడా మా మీద అంత నెగటివ్, మేమేదో తప్పులు చేసినామని అప్రోచ్ అయితే లేదు. సరే, అద్భుతంగా చేస్తే చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అద్భుతానికి అంత ఉండదు. బట్ ఇప్పటి వరకు ఎవరైనా నాట్ బ్యాడ్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారు బ్యాడ్ అని నన్ను అనడానికి లేదు కదా. ఇంకా అనగలిగింది ఏముంది? రేవంత్ రెడ్డి విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిండాను, లేకపోతే రేవంత్ రెడ్డి మోడీని బడబాయ్ అన్నాడు కాబట్టి చోటాబాయి పోయి బడబాయిని కలుస్తాడను. ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఏమీ లేనప్పుడు వాళ్ళు 100% ఆల్ పవర్ఫుల్ ఉన్నప్పుడు రమ్మంటేనే నేను అందులో పోలే. నేను తెలుగుదేశం వదిలిన రోజు ఎన్డీఏలో తెలుగుదేశం కూడా భాగస్వామి, కేంద్రంలో ప్రభుత్వం ఉండే. వాళ్ళు నిజంగానే ఏదైనా కావాలి కాదు కూడదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏదో దాంట్లో కూడా అకామిడేట్ చేయగలిగినంత ఉండే కదా. అయినా మనం తీసుకోలేదు. మనం క్లియర్గా కాంగ్రెస్ పార్టీ లైన్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కింద నుంచి ఇక్కడి వరకు పార్టీ అవకాశం ఇచ్చింది, మనం సద్వినియోగం చేసినాం, ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు నాకు ఏం తక్కువ ఉందని, ఇంతకంటే నేను ఏం ఎక్కువ ఆశిస్తున్నాని నేను ఎందుకు పోతా? అంటే కేసీఆర్కు నా మీద ఆరోపణ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఆయన ఒక్కడే ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకులు అనేది ఒక చిత్రీకరణ చేయడానికి ఆయన ఒక స్పేస్ కోసం ట్రై చేస్తున్నాడు. కాకపోతే ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నానా, లేకపోతే నేను ఎలక్షన్ ఎట్లా చేస్తున్నా